హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు, వాటి వెనకాల ఉన్న వాస్తవాలు మాట్లాడేది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మణ్. నమస్తే అండి. నమస్తే. రీసెంట్గా జరిగినటువంటి పరిణామం ఏదైతే అసెంబ్లీలో బాలయ్య వ్యాఖ్యలు, ఆ పైన చిరంజీవి రియాక్షన్, పవన్ కళ్యాణ్ నాగబాబు సైలెంట్, చంద్రబాబు నాయుడు పవన్ ఇంటికి వెళ్ళి పరామర్శ, ఈ వ్యవహారాన్ని ఎలా చూస్తారు? అంటే ఇక్కడ అసెంబ్లీలో అక్కడ జరుగుతున్న చర్చ ఏంటి? శాంతి భద్రతల గురించి. శాంతి భద్రతల అంశంలో అసలు జగన్మోహన్ రెడ్డి అంశం ఎందుకు వస్తుంది నాకు అర్థం కాలేదు. శాంతి భద్రతలకు సంబంధించి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏదైనా జరిగి ఉంటే వాటిని ప్రస్తావించవచ్చు. అలా కాకుండా కామినేని అంటే బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కూడా, ఆయన అప్రస్తుతంగా దాన్ని ప్రస్తావన చేశాడు చిరంజీవి గురించి. ఆ చిరంజీవిని అవమానపరిచారు అనే విధంగా ఆయన మాట్లాడాడు. నిజంగా అది నిజం కానప్పుడు చిరంజీవి సైలెంట్గా ఎందుకుంటాడండి? ఆయన ప్రస్తావించాడు కదా అని చెప్పి కామినేని బాలకృష్ణ ముందు వెనక ఆలోచించకుండా రెచ్చిపోయి మాట్లాడేది కూడా ఆ భాష ఎవరు కూడా అంగీకరించే భాష కాదు అది. ఆయన్ని గట్టిగా అడిగారా చిరంజీవి అంటే? అంత దమ్ములున్న వ్యక్తి కాదు చిరంజీవి, గట్టిగా అడగలేదు, అడిగేవాడు కాదు. వీళ్ళకేం దమ్ములు ఉన్నాయి మా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేదానికి? అలాగే అలా గట్టిగా మాట్లాడి రప్పించుకునే స్థాయి లేదు అనే అర్థం వచ్చే విధంగా ఆయన మాట్లాడాడు. ఎవరు? బాలకృష్ణ. మరి ఖచ్చితంగా చిరంజీవి రిప్లై ఇవ్వాల్సిందే. దానికి చాలా వివరంగా అతను ఇచ్చాడు జరిగింది ఏంటి అని. మనం దాని తర్వాత సోషల్ మీడియాలో విజువల్స్ అన్ని చూసాం. వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఎలా మళ్ళీ బయటకు వచ్చారు, ఎలా వెళ్ళిపోయారు, ఇవన్నీ కూడా. ఇక్కడ కామినేని కూడా ఎందుకు ఆ ప్రస్తావన తీసుకొచ్చాడు అంటే, వీళ్ళకి ఏమైపోయింది అంటే బీజేపీ వాళ్ళకు కూడా ఏదో ఆత్రత. అంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్నారు, మనం కూడా వ్యతిరేకించాలా, కాబట్టి ఏదో ఒకటి మాట్లాడి మెప్పు పొందాలా. అందుకనే పేర్ని నాని అన్నాడు, నువ్వేమన్నా మంత్రి పదవి ఏమన్నా ఆశల్లో పెట్టుకొని ఉన్నావా, సత్యకుమార్ని తొలగించి నీకు మంత్రి పదవి కావాలని చెప్పి అనే మాట కూడా అన్నాడు. ఎందుకు అంత ఆత్రత వీళ్ళకు, బీజేపీ వాళ్ళకి? ఇక్కడ ఒక సమస్య వాళ్ళిద్దరి మధ్య ఉంది అనుకుందాము. బీజేపీతో సమస్య ఎక్కడుంది? ఆయన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు బీజేపీని విమర్శించలేదు, ఇప్పుడు ఈ 16 నెలలు కూడా విమర్శించలేదు. బీజేపీ జోలికి ఆయన పోవటం లేదు. పోనప్పుడు వీళ్ళు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసుకొస్తారు అదమంటే? అక్కడ సందర్భమే లేదు అసలు. ఆ చిరంజీవి ఇంటికి పోతే గౌరవించలేదనే దానికి శాంతి భద్రతల చర్చకు ఏమైనా సంబంధం ఉందా? లేనే లేదు కదా. మళ్ళీ ఇప్పుడు ఉపసంహరించుకున్నాడు అసెంబ్లీలో, రికార్డు నుంచి తొలగించండి అంటాడు. అంటే ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, ఏవో వీళ్ళకి పనులు కావాలా, లేకుంటే పదవులు చేసుకోవాలా, లేకుంటే మంత్రి పదవులు కావాలా, అది చంద్రబాబు కటాక్షం పొందాలా అనే ఆలోచనలో ఉన్నారేమో ఈ యొక్క బీజేపీ ఎమ్మెల్యేలు కొందరు. అందరినీ అన్నాను పర్టికులర్గా ఆయన ఎందుకంటాను ఒక కామినేని అంటే, ఆయన తెలుగుదేశం నుంచి వచ్చాడు. గతంలో ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు తెలుగుదేశం నుంచి బీజేపీలో చేరి అప్పటికప్పుడు టికెట్ ఇచ్చారు. అది తెలుగుదేశం వాళ్ళే పంపించారు. అది సీట్ల అడ్జస్ట్మెంట్లో వీలు కాని పరిస్థితులు అన్నాడు. పంపించినారు, సరే బీజేపీ సీట్ ఇచ్చింది, గెలిచావు, మంత్రి అయ్యావు. కానీ చంద్రబాబు నాయుడు గారి పేషీలో అప్పట్లో మా మంత్రి వస్తున్నాడు అనేటువంటి పద్ధతిలో మాట్లాడుకొని ఆయనకు తెలుగుదేశం మంత్రులకి ఎలా అయితే ఎంట్రీ ఉంటుందో ఈయనకు ఒక్కరికి అలా ఎంట్రీ ఉండింది అప్పట్లో. నేను కళ్ళారా చూశాను అది. నేను ఒకసారి సీఎం పేషీలో ఉంటేనే ఆయన వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఎలా మన మంత్రి వచ్చాడు రండి నేను పిలిచారు, నా ముందరే వచ్చి కూర్చున్నాడు. అందువలన ఏంటి, ఇక్కడ ఇప్పుడు కూడా ఆ ముద్ర ఆయనకు ఉంది, ఆ కులము అదే ఉంది, ఆ ముద్ర ఉంది ఇప్పటికి కూడా. ఈ ఎప్పుడు చూసినా చూడండి, ఇది బీజేపీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కార్యకలాపాల్లో అంటే ప్రోగ్రామ్స్ లో
కంటే ఆయన తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రోగ్రాంలో లేకపోతే వెంకయ్య నాయుడుకు జరిగేటువంటి ప్రోగ్రాంలో వెనుక కూడా ఉంటాడు ఎప్పుడు ఆయన. అసలు ఆయనకి ఎందుకండి ఆ ప్రస్తావన అక్కడ? నువ్వు శాంతి భద్రత గురించి మాట్లాడు. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ మీ మీద కేసు పెట్టిండు, మా మీద కేసులు పెట్టాడు, అన్యాయంగా పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి టైంలో శాంతి భద్రతలు క్షీణించున్నాయి, ఇదిగో ఇన్ని కేసులు ఉన్నాయి, ఇన్ని మర్డర్లు అయ్యాయి, లేదా ఇన్ని రేపులు అయ్యాయి, ఇవన్నీ చెప్పండి. అలాగే మీ ప్రభుత్వం ఇప్పుడు 16 నెలలు అయింది, మీ ఎమ్మెల్యేలే విమర్శిస్తున్నారు రాష్ట్రం కంట్రోల్లో లేదని చెప్పి. అవి మాట్లాడుకోండి, ఎవరు వద్దంటారు. అక్కడ అనవసరంగా ఆయన మాట్లాడి ఇతను దాన్ని ప్రస్తావన చేసినప్పుడు బాలకృష్ణ కూడా చిరంజీవి విషయం ప్రస్తావనించినప్పుడు అక్కడ ఇంకొక విషయాన్ని లేవనెత్తి నా 9వ పేరు పెడతారా అని చెప్పి ఎవడు వాడు ఇట్లాంటి పదాలన్నీ వాడడము, చివరికి అవి కూడా రికార్డు నుంచి తొలగించింది. ఇప్పుడు ఎవరు పరుగు పోయింది? బీజేపీ పరుగు పోయింది, తెలుగుదేశం పరుగు పోయింది. మీరు మాట్లాడిన మొత్తం రికార్డు నుంచి తీయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, అక్కడ చిరంజీవి గారిని తప్పుపట్టడం వల్ల చిరంజీవి అభిమానులు కానీ లేకపోతే జనసేన పార్టీ వాళ్ళు కానీ పూర్తిగా రియాక్ట్ అయ్యారు ఎవరు బాలకృష్ణ మీద. అది చాలా తీవ్రమైనటువంటి ఆలోచన. ఏంటి భవిష్యత్తులో ఏమైనా వీలైన తొందరలో జనసేన పార్టీని బయటికి ఏమైనా పంపించేస్తారా, పక్కకి ఏమైనా వెళ్ళిపోతున్నారా అనే చర్చ కూడా వస్తున్నది. వస్తున్నప్పుడు దీన్ని పరిణామాలు మరి ఎలా వెళ్తాయో. ఇప్పుడు మౌనంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే నాగబాబు కానీ అంటే, మౌనం అనేది చాలా సీరియస్ మ్యాటర్. మాట్లాడితే సీరియస్ మ్యాటర్ కాదు, అక్కడ క్లారిటీ వస్తుంది. మౌనంగా ఉంటే తప్పులు ఎంచుకుంటున్నారు, రేపొద్దున ఆ తప్పుల మీద చర్యలు ఉంటాయి అనే అర్థం వస్తుంది ఎవరు మౌనంగా ఉన్నా కూడా. సో ఆ మౌనాన్ని భరించలేకపోయి చంద్రబాబు నాయుడు హైదరాబాద్కి వచ్చి ఆయన కలిశాడని నేను అనుకుంటున్నాను. సరే, ఆరోగ్యం బాగాలేదంటే అదేం పెద్ద సీరియస్ అయినటువంటి కాదు. దగ్గు, జ్వరము అది కామన్గా అందరికీ వచ్చేటువంటిదే. అదేం పెద్ద సీరియస్ జబ్బు అయ్యి ఏమైనా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఏమైనా ఆపరేషన్లు జరిగితే చూడడానికి వచ్చారంటే అది అర్థం ఉంది. వచ్చాడు, సరే, ఆ కారణంగా వచ్చాడు. ఇంట్లో వేరు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఊరికే వాళ్ళిద్దరు కూర్చొని విజువల్స్ బయటకు వచ్చాయి. వాళ్ళిద్దరు మళ్ళీ ఏం మాట్లాడుకున్నారో ఎవరికి ఏం చెప్పలేదు, బయటకేం రాలేదు. రానప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని ఉంటాడు, ఏదో పొరపాటు జరిగింది అని చెప్పి. మరి అట్లా అది కాదండి. చిరంజీవి ఎవరు? ప్రయాణ పవన్ కళ్యాణ్ బ్రదరు, వాళ్ళ కుటుంబంలో కలిసి ఉన్నారు. పోనీ ఏమన్నా చిరంజీవి ఎన్నికల్లో డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో జగన్మోహన్ రెడ్డి గానో సపోర్ట్ చేసినాడా తెలుగుదేశం వాళ్ళు వ్యతిరేకించడానికి? చేయలేదు కదా. ఆయన సైలెంట్ గా ఉన్నాడు కదా. చేయలేదు కదా, ఎక్కడ చేయలేదు. అసలు సైలెంట్ గా ఉన్నాడు. దాన్ని రెచ్చగొట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది వీళ్ళకి? ఆయన పేరు తీసుకొచ్చి ఇస్తే ఏవో ఇప్పుడు ప్రభుత్వం అన్నాక ముఖ్యమంత్రి ఉంటారు, సినిమా ఇష్యూలు వచ్చినప్పుడు వాళ్ళు వెళ్తారు, ఒకసారి అపాయింట్మెంట్ దొరికితే ఇంకోసారి దొరుకుతుంది, పోతారు, అది కామను. ఇప్పుడు ఏం చంద్రబాబు నాయుడు అందరికి వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చేస్తున్నాడా? లేదు కదా. మొత్తుకుంటున్నారు అందరూ అపాయింట్మెంట్ దొరక్క. ఇవాళ అంటారు, రేపు అంటారు, ఎల్లుండి అంటారు, 10 రోజులు అయినా కూడా దొరకడం లేదని వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్తుంటే, మరి ఇస్తారు. ఇచ్చినప్పుడు ఇక్కడ అంత అవమానపరిచే విధంగా ఏముందండి? ఇప్పుడు సెక్యూరిటీ పర్పస్ ఒక్కొక్కసారి వెహికల్స్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ వెళ్ళాలి అన్నది అది పరిస్థితులు బట్టి ఆ రోజు ఉంటుంది. లోపల స్థలం లేదనుకోండి, కొంచెం గేట్ బయట పెడతారు. లేదు, కమ్యూనికేషన్ గ్యాప్ ఉందనుకోండి, లోపలికి వీళ్ళకి అంటే ఇక్కడ వాళ్ళ ఇంటర్కమ్ లో మాట్లాడినప్పుడు వెహికల్స్ లోపలికి రమ్మని వాళ్ళు చెప్పలేదు అనుకోండి, వీడు పంపలేడు, వీనికి అధికారం ఉండదు. ఇట్లా జరుగుతాయి ఒక్కోసారి కమ్యూనికేషన్ గ్యాప్ వలన. సరే, సంతోషం బయటకు వెళ్ళారు, వాళ్ళేం దాన్ని ఫీల్ కూడా కాలేదు. దాన్ని ఏమంటే 4 అడుగులు నడిస్తే ఫీల్ అయిపోవాలన్నా దానికి? అరే, ఆయన ముఖ్యమంత్రి, సెక్యూరిటీ వ్యవహారాలు అన్నీ ఉంటాయి కదా, ఆయన ఇంట్లో కారు తీసుకెళ్తారు ఎవరన్నా? అది జరిగే పని కాదు కదా. సో దాన్ని అంతగా తీసుకొని మాట్లాడడం అనేది అసలు కామినేనికి అసలు ఆయన మరి నేనైతే అనుకుంటున్నాను, ఆయన మాట్లాడే తీరు నేను చూశాను. ఆయన మాట్లాడేటప్పుడు ఆయన ఓవర్ యాంగ్జైటీ ఫీల్ అవుతున్నాడు. అప్పుడు చంద్రబాబు దగ్గర ఏదో లబ్ధి పొందాలా అనేటువంటి ఆలోచనలో కేవలం తెలుగుదేశం కార్యకర్తలాగా మాట్లాడాడు. మళ్ళీ చెప్తున్నా, ఆయన బీజేపీ ఎమ్మెల్యేగా లేడు, తెలుగుదేశం ఎమ్మెల్యేగానే పనిచేస్తున్నాడు నా లెక్క ప్రకారం. అయితే ఇది కరెక్ట్ కాదు.
రైట్. ఇక్కడ వాస్తవంగా ఇదివరకు ఆ మీటింగ్ జరిగిన తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ జగన్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసేవాళ్ళు. మా అన్నయ్య చేతన దండం పెట్టిస్తావా, కాళ్ళ మీదకి వచ్చేటట్టు చేస్తావా సినిమా ఇండస్ట్రీని, ఇంత అరాచకమా అన్నటువంటి కోణంలో నుంచి అసలు ఎవరు ప్రభుత్వం ఎవరు లాంటి విమర్శలు కూడా చేసుకొచ్చారు చాలా రోజుల పాటు. ఇప్పుడు అదే చిరంజీవి వచ్చి అసలు ఏమీ కాలేదు, అప్పుడు చాలా గౌరవం ఇచ్చారు అని చెప్పుకొచ్చారు. ఆ చిరంజీవి గారితో పాటు అటెండ్ అయినటువంటి ఆర్ నారాయణమూర్తి కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆనాడు అంత మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అసలు ఈ ఇష్యూ మీద అసెంబ్లీలో జరిగిన దాని మీద ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు. అప్పట్లో బాలకృష్ణ చిరంజీవి గురించి మాట్లాడితే చాలా రోజుల పాటు డిబేట్లు పెట్టి లేకపోతే స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి నాగబాబు మాట్లాడలేదు. వీళ్ళిద్దరూ ఏ ఉద్దేశంతో చేసినట్టు, చిరంజీవే వద్దన్నారా లేకపోతే వీళ్ళే వద్దనుకున్నారా, ఇప్పుడు అంశాన్ని ప్రస్తావించడం దండగనుకున్నారా? ఇప్పుడు వీళ్ళు మేము అసెంబ్లీలో వాటి రికార్డుల నుంచి తొలగించేస్తున్నామని ముందే చెప్పేసి సర్దుబాటు చేసుకున్నారు అనేది వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఇష్యూ చేయడం ఎందుకు అని అనుకొని ఉంటారని నేను అనుకుంటున్నాను. అలాగే రెండోది ఏమిటంటే బీజేపీ వైపు నుంచి కూడా ప్రెజర్ వచ్చి ఉంటుంది. ఆయన చేసిన తప్పు ఎవరు, కామినేని, మేము ఆయన దండిస్తాము, అది రికార్డులోంచి ఎత్తేస్తారు, మీరు కూడా గొడవలు పెంచుకోకండి. ఎందుకంటే చిరంజీవి అనేటువంటి ఆయన రాబోయేటువంటి కాలంలో అవసరం ఉంది రాజకీయంగా, బీజేపీకి కూడా ఉంది, జనసేనకు కూడా ఉంటుంది. తెలుగుదేశం ఉంటుందో పోతుందో తర్వాత సంగతి, కానీ జనసేన బీజేపీ మాత్రం అయితే విడిపోయే పరిస్థితులే లేవు, ఎట్టి పరిస్థితుల్లో లేవు. లేనప్పుడు ఏమో చిరంజీవి రేపు పొద్దున వచ్చి ఒకవేళ పార్టీలో చేరకపోయినా ఓటు వేయండి అని చెప్పడానికి కూడా అవకాశాలు ఉంటాయి కదా. ఫలానా వాళ్ళకి ఓటు వేయండి అని చెప్పే అవకాశాలు కూడా ఉంటాయి కదా. అతన్ని ఎందుకు దూరం చేసుకోవాలి? ఇప్పుడు అభిమానులు చిరంజీవికి ఉన్నారా లేదా? ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు 7 జిల్లాల్లో ఉన్నారా లేదా? ఉన్నారు. ఉన్నప్పుడు ఆ అడ్వాంటేజ్ని మైనస్ చేసుకుంటారు. ఎవరన్నా రాజకీయ వ్యూహం తెలిసిన వాడు ఎవడైనా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా రాజకీయ వ్యూహం తెలిసిన వాడైతే మైనస్ చేసుకుంటాడా? చేసుకోలేకనే ఇంటికి వెళ్ళి ఏదో చెప్పుకున్నాడు. మరి చెప్పుకున్నాడు కాబట్టి చూడాలి. ఇంకా మౌనంగా ఉండక మళ్ళీ ఏం ప్రస్తావన చేస్తారు వాళ్ళు, ఇంకేం చేయరని నేను అనుకుంటున్నాను. అంతటితో సమస్యపోయినట్టే అనుకుంటున్నాడు. చిరంజీవి ఫ్యాన్స్ ఓ స్టేట్మెంట్, దానికి కౌంటర్గా బాలయ్య ఫ్యాన్స్ స్టేట్మెంట్, ఇక్కడతో ఈ ఎపిసోడ్ మొత్తం ముగిసింది అనుకోవచ్చా? ఇప్పుడు 2 రోజులు అదే అన్నారు, 3వ రోజు అన్నారు, ఇప్పుడు 4వ రోజు ఇప్పుడైతే తగ్గిపోయింది అని నేను అనుకుంటున్నా. ఇంకా 2-3 రోజులు అంటే ఇంకా పూర్తిగా తగ్గిపోతుంది. ఇంకా సోషల్ మీడియాలో ఏదో విధంగా ప్రొవోక్ చేయడానికి, రెచ్చగొట్టడానికి వాళ్ళ మనుషులే కాదు ఇతరులు కూడా అలాంటి పేర్ల మీద ఇవాళ సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఇప్పుడు మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టకపోయినా వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టినట్టు క్రియేట్ చేసి కూడా వస్తున్నాయి కదా, వాళ్ళు పెట్టకపోయినా, వాళ్ళకి సంబంధం లేకపోయినా కూడా. అట్లా కూడా ఏమన్నా కొన్ని వచ్చే అవకాశాలు ఉంటాయి. రాజకీయంగా ఏదో విధంగా దెబ్బతీయాలా, ఏదో విధంగా డిమారలైజ్ చేయాలని ఆలోచిస్తారు. అది తప్పు. అందుకని అలాంటి వాటి మీద కొరడ జొలిపించాల్సిందే. సోషల్ మీడియాలో అనవసర విషయాలన్నీ వచ్చి ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి సింగపూర్, మలేషియా ఎక్కడో ఐడీల పేరు మీద ఇక్కడ క్రియేట్ చేసి పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అందువల్ల వాటిని పెద్దగా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదని నేను అనుకుంటున్నాను. రైట్. కరెంటు ఛార్జీలకు సంబంధించి తాజాగా ఒక ప్రకటన చేశారు చంద్రబాబు గారు. ట్రూ అప్ ఛార్జీలు ఇంతవరకు ఉండేవి, ఇప్పుడు నేను వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ అంతా బాగు చేసి విద్యుత్ సంస్కరణలు చేసి విద్యుత్తుని బాగు చేసి మిగులు కరెంటుతో పాటుగా రూపాయి వ్యయాన్ని తగ్గించాను, అందువల్ల ఇప్పుడు 900 కోట్ల రూపాయల దాకా తగ్గిస్తున్నాం, ఏడాది మొత్తం కూడా కరెంటు బిల్లులు తగ్గుతాయి, ఇది తెలుగుదేశం పార్టీ వల్లనే సాధ్యం కరెంటు ఛార్జీలు తగ్గించడం అన్నది, ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పండి అన్నటువంటిది తన నాయకులకి ఇచ్చినటువంటి పిలుపు. దీన్ని ఎలా చూస్తారు? కాదండి, 10 పైసలు ఎంతో తగ్గిస్తామన్నారు. ఓవరాల్ గా బిల్లు చూసుకున్నప్పుడు మళ్ళీ అదనపు సర్ఛార్జీలని దాంట్లో ఉన్నాయి, అవన్నీ తీసేశారా? యూనిట్కి తగ్గించారు కానీ అదనపు ఛార్జీలు తీసేయరని నేను అనుకుంటున్నాను. బిల్లు వస్తే కానీ తెలియదు రేపు. దాని ప్రభావం పెద్దగా ఏమి ఉండదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు 1000 రూపాయలు వచ్చేటువంటి ఒక మధ్యతరగతో పేద కుటుంబం వాళ్ళకు 1000 రూపాయలు బిల్లు వస్తుంది అనుకోండి, 200 వచ్చింది అనుకోండి, 800 మిగిలింది అని ఆలోచిస్తారు. ఉన్నత వర్గాలు వానికి 1000 రూపాయలు వచ్చిన వానికి రేపొద్దున 950, 900 వచ్చిందంటే వానికి పెద్ద పరకాది,
అదే ఏమో 50 రూపాయలు తగ్గింది అనుకుంటారు. వాళ్ళు ఎందుకు అనుకుంటారు? ఒక 100 పెరిగినా అనుకోరు, 100 తగ్గినా అనుకోరు. పేద వర్గాలకు మాత్రం అదేదో ఉన్నది కదా, 300 యూనిట్ల వరకు ఏది ఇస్తాము అట్లా కొంతమందికి ఏం జరుగుతుంది, అది అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది కొంచెం పని చేస్తారు తప్ప ఇది ఏంటంటే ఇప్పుడు కరెంటు ఛార్జీలు ఏదో 4-5 సార్లు పెంచాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే పవర్ పూర్తిగా సప్లై కాలేదు అంటే డిమాండ్ మేరకు రాలేదు, పవర్ కట్టు సమ్మర్లో చేశారు. ఇవన్నీ వీళ్ళు చెప్పుకుంటూ దీన్ని అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలు ఆ మాత్రమే పిచ్చోళ్ళేం కాదు. ఈ కాలంలో అర్థం చేసుకోకపోవడానికి ఎవరేం చేస్తున్నారు, ఎవరేం డ్రామాలు ఆడుతున్నారు అది ఒక డ్రామా లాగా కనిపిస్తారు తప్ప ఏమి పెద్ద ఎకానమీ చేసినట్టు ఏమి ఉందని. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు కొనుగోలు చేసిన దానికంటే వీళ్ళు కొనుగోలు చేసిన టారిఫ్ ఎక్కువ ఉంది కదా, మరి దానికి ఏమనాలా? అది తగ్గించారా ఏమన్నా? ఇప్పుడు ఏదైనా పవర్ అనేది ప్రైవేట్ సెక్టర్ నుంచే కొంటున్నది రేట్ ఏమన్నా తగ్గించారా? తగ్గించలేదు. తగ్గించాలంటే పవర్ సప్లై చేసే సంస్థలకు మీరు ఎక్కువ మేలు చేస్తున్నట్ట కాదా? ఎందుకు మేలు చేస్తున్నారు వాళ్ళకి మరి? ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి కదా, అన్ని విషయాలు కూడా రాకుండా ఎట్లా పోతాయి? అందువల్ల ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారు ఏమో, నేను కరెక్ట్గా దాని ఆదేశాలు చూడలేదు కానీ ముందు మీరు బిల్లు కట్టండి, మళ్ళీ నెక్స్ట్ బిల్లులో దాన్ని తగ్గిస్తాము ఆ 10 పైసలు అనే అంటే దాని అది కాదు, అది వీళ్ళు చెప్పేది ఏంటంటే లాస్ట్ ఆల్రెడీ వసూలు ఎక్కువ చేశారని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ రిటర్న్ ఇవ్వమని చెప్పింది డబ్బులు. ఆ రిటర్న్ ఇస్తున్నారు తప్పించి ఈయనేం కరెంటు తగ్గించి తీసుకురావడం ఏం కాదు అన్నటువంటిది వైసీపీ చెప్తున్నటువంటి లెక్క. మరి అది చూడండి, ఇప్పుడు దాన్ని రిటర్న్ ఏంటంటే ఏ రూపంలో రిటర్న్ చేస్తారు? ఇప్పుడు బిల్లులో తగ్గించడం అనమాట. ఇప్పుడు బిల్లులో తగ్గించడం, ఇప్పుడు యూనిటీ 13 పైసలు చెప్పుని తగ్గించడం. ఇప్పుడు బిల్లు వస్తుంది, దాంట్లో ఇదిగో ఈ నెలలో ఇంత మైనస్ చేస్తున్నాము, ఇంత ముందు ఎక్కువ వసూలు చేసింది అని చెప్పి దాన్ని మెన్షన్ చేసి మైనస్ చేసి వస్తుంది. అందుకని ఒక బిల్లు వస్తే కానీ మనకు అర్థం కాదు. సరే, ఇప్పుడు ఏది ఏమైనా కూడా అన్ని విధాలుగా టారిఫ్లు ఇవాళ పెరిగాయి. జిఎస్టీ కేంద్రం ఇవాళ తగ్గించడం వలన ఆ ధరలు ఇప్పుడు ఇంకా అందుబాటులోకి వస్తే జనం అర్థం చేసుకుంటున్నారు ఎంతవరకు తగ్గాయి ఏంటి అని. పవరు చాలా ఇంపార్టెంట్ది, తగ్గితే మనం సంతోషపడతారు ఎవరు పేద మధ్యతరగతి వర్గాలు, కాదని మనమేం అనటం లేదు. చూడాలి దాని రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ మంత్ స్టార్ట్ అయితే కానీ మనకు అర్థం కాదు. రైట్. తెలంగాణలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నగారం మోగింది. ఆ మధ్యన వచ్చినటువంటి ప్రచారం ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి స్థానిక ఎన్నికల నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయి అన్నటువంటిది. ఇప్పుడు ఆ దిశగా ఏమన్నా అడుగులు పడతాయా? నాకున్న సమాచారం మేరకు తెలంగాణ బీజేపీ వాళ్ళ కమిటీ తెలుగుదేశంతో పొత్తును 100% వ్యతిరేకించింది. ఆ విషయాన్ని ఢిల్లీ వాళ్ళకు కూడా చెప్పారు. వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్పినట్టు నాకు సమాచారం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ తెలుగుదేశం వాళ్ళకు కూడా మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పినట్టు పక్కా సమాచారం నా దగ్గర అయితే ఉంది. వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు ముందుకొచ్చి ఎన్నికలకు సంబంధించింది వాటిని డిస్కషన్ అంటూ ఇంతవరకు జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న హైదరాబాద్కు నిన్న వచ్చినా కూడా ఎవ్వరు తెలుగుదేశం వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఇక్కడ ఉండే వాళ్ళకి ఎవరు కలవలేదు, ఏమి చర్చ కూడా జరగలేదు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలు కూడా వస్తున్నాయి, ఎక్కడ విషయంలో కూడా ఏం చర్చ జరగలేదు. అందువల్ల ఇక్కడ బీజేపీ వ్యతిరేకించిన పెట్టుకుంటారండి. ఈ కేంద్రం వాళ్ళు అయినా కూడా ఆలోచిస్తారు కదా, వీళ్ళు వ్యతిరేకిస్తుంటే వాళ్ళు పెట్టుకోండి అని బలవంతంగా చెప్తారా? జనసేన ఉండే అవకాశం ఉంది, అది వెరీ ఫ్యూ, కొన్ని చోట్ల మాత్రమే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి పార్టీ గుర్తింపు చాలా ఇంపార్టెంట్ కాబట్టి గుర్తింపు కోసం పోటీ చేస్తే కొంత పర్సెంటేజ్ ఓట్లు చూపించుకోవడానికి, లేకుంటే చూడు గుర్తింపైపోతుంది ఎన్నికల కమిషన్ దగ్గర. అలాంటి కారణంగా ఇక్కడ వాళ్ళకు కొన్ని చోట్ల ఆ సామాజిక వర్గం వాళ్ళ ఓట్లు ఉన్నాయి కాబట్టి అంతవరకు అంగీకరిస్తారు తప్ప, ఇప్పుడు గత ఎన్నికలు కూడా అంగీకరించారు కదా, జనసేనతో పొత్తు బీజేపీ పెట్టుకుంది. ఇక్కడ తెలుగుదేశంతో అయితే 100% లేదని నేనైతే చెప్పగలను. అంటే జనసేన
తో పెట్టుకున్నప్పుడు తెలుగుదేశం ఇప్పుడు మీరు అన్నట్టు సామాజిక వర్గ సమీకరణాలే తెలుగుదేశం సామాజిక వర్గమే చాలా బలంగా ఉంటుంది కదా హైదరాబాద్ లాంటి చోట్లన. ఉంది. గత ఎన్నికల్లో ఏం చేశారు? నామాలు పెట్టారు కదా బీజేపీకి. ఆ అవును. సామాజిక అప్పుడు వర్గానికి. కాంగ్రెస్ రేవంత్ ఉన్నాడు కాబట్టి. మరి మరి ఇప్పుడు కూడా రేవంత్ ఉన్నాడు కదా. అంటే మరి ఇప్పుడు ఇక్కడ అందుకని కలిశారుగా, అప్పుడు కూటమి లేదు, ఇప్పుడు కూటమి ఉంది కదా. గత ఎన్నికలు ఇప్పుడు కూటమి ఉంది కదా. అసెంబ్లీ అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు లేదు కదా. అప్పుడు కాదు నేను అనేది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పొత్తు తెలుగుదేశంతో లేదు కదా. జనసేనతో ఉన్నది, తెలుగుదేశంతో లేదు. అవును. నేననేది అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పటికైతే ఒక అసెంబ్లీ డిఫరెన్స్ అప్పుడు ఉంది. వ్యతిరేకించారు, పార్లమెంట్ అప్పుడు వ్యతిరేకించారు. ఇక్కడ బీజేపీ నాయకులు, తెలంగాణ బీజేపీ నాయకులు 2 ఎలక్షన్స్ లో వద్దన్నారు. రైట్. అంటే చర్చకు వచ్చింది కానీ వద్దన్నారు. ఎందుకని? ఎందుకని అంటే ఇప్పుడు ఇక్కడ సెంటిమెంట్, తెలంగాణ సెంటిమెంట్ బాగా ఉంది. ఈ సెంటిమెంట్ లో అది ఆంధ్ర పార్టీ, చంద్రబాబు నాయుడు ఆంధ్ర అనేటువంటిది, ఆంధ్ర వాళ్ళతో కలిసారు బీజేపీలు అనేది వస్తే కొంత మైనస్ అవుతుంది బీజేపీకి, ఆంధ్ర అనే పదం వాడితే ఇక్కడ. అదే మరి పవన్ కళ్యాణ్ విషయంలో ఏంటంటే ఆయన సినిమా యాక్టర్ కాబట్టి సినిమా అభిమానులు ఉంటారు, అది కూడా లిమిటెడ్ సీట్లలో మాత్రమే అలౌ చేశారు కాబట్టి ఆ ప్రభావం పెద్దగా కనపడలేదు వీళ్ళకి. అదే చంద్రబాబు నాయుడు ఎంటర్ అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది ఆ ప్రభావం. లేచి కూర్చుంటాయి అన్ని పార్టీలు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ విపరీతంగా ప్రచారం చేస్తుంది, చూడండి ఆంధ్ర వాళ్ళతో బీజేపీ వాళ్ళు అంటే ఉన్న పర్సెంటేజ్ ఓట్లు కూడా పోతాయి బీజేపీకి ఇక్కడ, నో డౌట్. అందుకని వద్దంటారు వీళ్ళు. అంటే ఆ లెక్కనైతే వాళ్ళ మద్దతుతో రేవంత్ గెలిచారు కదా. అదే తెలుగుదేశం మద్దతుతో రేవంత్ గెలిచారు కదా. అది తెలుగుదేశం జెండా డైరెక్ట్ గా తెలుగుదేశం జెండాలే పట్టుకుని తిరిగారుగా అసెంబ్లీ ఎలక్షన్. పట్టుకొని తిరిగి ఉండొచ్చు, అది అల్లరి మూకలు కొంతమంది, ఓవర్ యాక్షన్ కొంతమంది చేశారు కానీ అది అది పార్టీ పరంగా ఆయన కూడా దాన్ని ఏమనకుండా అప్పట్లో బీఆర్ఎస్ ఓడిపోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కూడా గమ్మునున్నారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కదా. బీజేపీ కంట్రోల్లో ఉన్నారు టోటల్ గా. బీజేపీ కాదని ఏం చేయగలుగుతాడు? అప్పుడప్పుడు పొత్తు పెట్టుకున్నారంటే అప్పుడు ఏదో జరిగిపోయింది తప్ప ఇప్పుడు అలౌ చేయదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు, సెంట్రల్ కమిటీ కూడా అలౌ చేయదు. అలాంటి పిచ్చి పనులు చేస్తామంటే అలౌ చేయదు. ఇప్పుడు ఈసారి సీరియస్ ఉంటాడు. రైట్. ఫైనల్ గా ఒక్కటి చెప్పండి, చంద్రబాబు గారికి సంబంధించి ఇదివరకు అంటే మీరు ఇంతకాలం సుదీర్ఘంగా చూశారు కదా, గతంలో ఇట్లా పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీలతో ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు స్వయంగా వెళ్ళి మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి ఉందా, ఈయన్ని కన్విన్స్ చేయడానికి వచ్చేవాళ్ళ? ఎందుకు ఈ మార్పు సాధ్యమైంది బాబు గారు? మార్పు అంటే ఇప్పుడు ఇక్కడ బీజేపీ సహకరించకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఒక రోజు కూడా గడిచే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఏదైనా పవన్ కళ్యాణ్ గారు అలిగారనో లేకుంటే మనకు వ్యతిరేకంగా ఉన్నారనో ఇది వెళ్ళి బీజేపీకి చెప్పారనుకో, వాళ్ళు ఏదైనా ఆలోచిస్తారేమో అనే భయం అతనికి ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా, బీజేపీ విషయంలో కూడా భయం అయితే ఉంది. అందువల్ల కేంద్రంతో ఇప్పుడు వాళ్ళు ఏ బిల్లులు పెట్టినా కూడా దాని ఓటింగ్ వేయడం కాదు, మళ్ళీ దాని అసెంబ్లీలో మనైతే అసెంబ్లీ తీర్మానమే పెట్టాడు, ఏది జిఎస్టీ మీద పాస్ చేశారు. అంటే ఇక్కడ ఇంత ముందులాగా వ్యతిరేకించేటువంటి అప్పుడు వ్యతిరేకించి కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాడు, పొత్తు పెట్టుకొని దెబ్బతిన్నాడు. ఇప్పుడు అతనికి బుద్ధి వచ్చిందని అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు మళ్ళీ అలాంటి పని చేయకపోవచ్చు. ఒకవేళ చెప్పండి. ఖచ్చితంగా 2 ప్రాంతీయ పార్టీలకి అంటే పవన్ కళ్యాణ్ పక్కన పెట్టండి. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? బీజేపీ వాళ్ళు ఎలా చెయ్యి అంటే అలా చేస్తూ ఉన్నాడు. రేపొద్దున వాళ్ళ మాట కాదని ఆయన ఒక ఇంచు కూడా అవతలికి వేయడు. అలాంటి పరిస్థితి ఉంది ఆయన దగ్గర. ఇప్పుడు వాళ్ళని పూర్తిగా నమ్మాడు, వాళ్ళు నమ్మారు. కానీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు మాత్రం వాళ్ళు ఇప్పటికీ పూర్తిగా నమ్మలేదు. రోజు క్రాస్ చెక్ చేస్తూనే ఉన్నారు. ఇంటెలిజెన్స్ వర్గాలు అన్ని విషయాలు థరోగా ఇక్కడ తెలుసుకుంటున్నారు, సమాచారాన్ని అమిత్ షా గారికి పంపిస్తున్నారు. ఇది మాత్రం వాస్తవము. ఇలాంటి పరిస్థితి ఏదైనా వీళ్ళు
కొంత కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొస్తుంటే సరే ఏదో పదవుల గురించి అంటే అది వేరే విషయం. పదవులు కొన్ని వచ్చారు, కొన్ని ఇవ్వలేదు, చిన్న పదవులు ఇచ్చారు అది కాదు. పాలసీ మ్యాటర్‌గా వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉంటున్నాడా లేదా అనేది అబ్జర్వేషన్‌లో ఉంది. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడుకి ఏం తెలియక కాదు. అన్నీ తెలుస్తాయి. అరే ఏమన్నా వ్యతిరేకిస్తే మన పరిస్థితి ఏంటి? ఎందుకు వ్యతిరేకించి తట్టుకొని నిలబడగలుగుతామా? ముందు అతని ఆశ ఏంది? లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేయాలి. సో ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు. అందుకని ఇప్పటి నుంచే పాట పాడుతున్నారు కదా లోకేష్ కూడా. రాబోయే ఎన్నికల్లో కూడా మా పొత్తు ఉంటుంది. కూటమి కంటిన్యూ అవుతాం మేము అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది ఇప్పుడు? అంటే పైనుంచి ఏదో సిగ్నల్ ఉంది. ఇంకా మమ్మల్ని నమ్మడం లేదని వాళ్ళు భావిస్తున్నారనే ఆ మాటలు మాట్లాడుతున్నారు ఇప్పుడు. లేకపోతే ఆ మాటలే రాకూడదు కదా ఇప్పుడు. ఇంకా ఎన్నికలు ఇంకా 3.5 సంవత్సరం ఉంటే నెక్స్ట్ కూడా పొత్తు ఉంటుంది. మేము విడిపోమని ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది? అంటే అనుమానాలు ఉన్నాయి మన మీద ఇంకా వాళ్ళకు అనేది వీళ్ళకు ఉంది. అందువల్ల కొంచెం జాగ్రత్తగా వెళ్తున్నారని నేను అనుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు, వాటిట్లో ఉండేటటువంటి కోణం మీడియాలో ఒకటి ఫోకస్ అవుతుంది, మరొక మీడియాలో మరొకటి ఫోకస్ అవుతుంది. ఆ రెండిటి మధ్యలో ఉండేటటువంటి అసలు సారూప్యం ఏంటి, విభేదం ఏంటి అన్నటువంటిదే ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్తున్నటువంటి మాట.